నమస్కారాలతో తెలియపరుచుకుంటూ జై కాపు. బండి రామాంజలి గారు మాట్లాడాల్సిన కోరుతున్నాను. దయచేసి ఆపులానా కొంచెం వక్తలు ఉన్నారు మాట్లాడిన తర్వాత మనం చూసుకుందాం. సార్ 2-3 minutes. రాష్ట్ర మచిలీపట్నం రూరల్ అర్బన్ మండలాల వారిగా ఈరోజు ఇక్కడ ఈ అకేషన్కి అక్యుములేట్ అయిన నా కాపు సోదర సోదరీమణులకు అలాగే నా కాపు కుటుంబ సభ్యులందరికీ కూడా నా పేరు బండి రామాంజనేయులు, మచిలీపట్నం రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్గా చేస్తున్నాను. అలాగే 26 జిల్లాలకు కూడా స్టేట్ ప్రెసిడెంట్గా ఇప్పుడు వాళ్ళ ఎగ్జిస్టింగ్ పోస్ట్లో ఉన్నాను. ఈ రోజున 2 మాటలు చెప్పి నేను కిందకి దిగిపోతాను. ఎందుకంటే 75 సంవత్సరాల స్వతంత్రం తర్వాత 45% ఉన్న కాపు కులస్తులకి సంబంధించిన రిజర్వేషన్ ఇది చెప్పటానికి నా 56 సంవత్సరాల నుంచి కూడా నేను విన్న పదానికి రిజర్వేషన్ అనే ఒక మాటకి చాలా మంది చాలా తక్కువగా అంచనా వేయటం, అర్థం కాని పరిస్థితుల్లో అర్థమైన వాళ్ళు దాన్ని ఆచరణలో పెట్టలేని పరిస్థితిలో ఈ రోజు ఉన్నారు. రిజర్వేషన్ కున్న ఆ ఎక్స్పెన్సెస్ కానీ ఆ క్వాలిటీ కానీ దానికి ఉండే ఫెసిలిటీ కానీ ఫ్రమ్ ద గవర్నమెంట్ మన కాపు జాతికి ఈ రోజున ప్రభుత్వానికి సంబంధించిన విషయము కాబట్టి 3-4 జనరేషన్ల నుంచి కూడా 44 దశాబ్దాల నుంచి పరిపాలించిన రాష్ట్ర ముఖ్యమంత్రులందరూ కూడా కాపులకు రిజర్వేషన్ ఇస్తే వెళ్ళి ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటే ఎట్టి పరిస్థితుల్లో మిగతా కులాలకి మనుగడ ఉండబోదు. అందునిమిత్తం వీళ్ళ కపట రాజకీయాలకి తెరలేపాలి అని 86-87 వంగవీటి మోహన్ రంగా గారితో నేను అసోసియేట్ అయ్యే రోజుల్లో, నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో, అప్పుడు రంగా గారు సబ్ జైల్లో లోపల ఉన్నప్పుడు కోస్టల్ బెల్ట్ మొత్తం కాపు నాడు అని మీటింగ్ పెట్టి కృష్ణా జిల్లాలో ఇసుక కనపడినంత ప్లేస్ లో మన కాపు నాయకులందరూ విజయవాడలో నేను ఆ రోజు చూశాను. ఆ రోజు మన అసోసియేట్ మన కమ్యూనిటీ ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆ డిప్రెషన్ ఆ కంప్రెషన్ అనేది దాన్ని ఆ వీక్నెస్ ని కానీ అలాంటి సిచ్యువేషన్ వాడుకుని రాజకీయ నాయకులు ఇతర వర్గాలు పదవులు ఆశించి పదవులకి కాపుల్ని మాత్రం ఒక ఇంధనంగా వాడుకుంటున్నారనేది నా అభిప్రాయం. కానీ గత 10 సంవత్సరాలు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత ఇలాంటి ఒడిదొడుకుల్ని ఎదుర్కోవాలంటే అజాత శత్రువు లాంటి చిరంజీవి గారి వల్ల అవలేదు. ఎందుకంటే ఆయన మాట పడడు, మాట అనడు. ఆ తర్వాత దేనికైనా సరే ఎలాంటి ఎలిగేషన్ అయినా సరే ఇంక్లూడింగ్ సివిల్ వార్ లాంటిదైనా సరే ఎదుర్కొనే ఒకే ఒక్క మనగాడు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని మనం తక్కువగా అంచనా వేస్తున్నాం. రాజకీయ మనుగడకి రాజకీయ చతురతకి ఆయన వేసే పన్నాగు మనం కళ్ళు మూసుకుని ఆయన వెనకాల నడిస్తే చాలు. ఎందు నిమిత్తం ఇక్కడ విభజించడం అనేది ఒకటైతే రంగా గారు నేర్పిన పాఠం రాజకీయాల్లో మనకి చాలా ఉంది. ఎందుకంటే 2-3 సంవత్సరాలు కొంచెం దగ్గరగా ఆయనకి అసోసియేట్ అయిన పర్సన్ గా నేను చెప్తున్నాను. ఆయన ఒకటే చెప్పేవాళ్ళు, మనం కట్టడిగా ఉండాలి, ఎవరు ఏం చేయలేరు. ఈ కట్టడిలో ఉన్నది చాలా చతురత ఉంది. దానికి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ని 10 సంవత్సరాలు అవకాశం పట్టిన పవన్ కళ్యాణ్ గారు ఇవాళ డిప్యూటీ సీఎం కూర్చోవడం పెద్ద విషయమే కాదు. ఆయన డిప్యూటీ సీఎం అని ఎవరున్నారు అని అంటున్నారు. ఆయన లీగల్ గా ముఖ్యమంత్రి, ఇల్లీగల్ గా కూడా డిప్యూటీ సీఎం. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే మన వాళ్ళందరికీ కూడా ఇంతకు ముందు మనం చెప్పిన మన పెద్దలందరూ చెప్పారు ఏమని, మన వాళ్ళకి ఏదైనా సరే గ్రూప్స్ క్రియేట్ చేసి ఆర్థికంగా కానీ వైద్య పరంగా కానీ లేదు ఒక ఎడ్యుకేషన్ పరంగా కానీ మనం సపోర్ట్ చేస్తామని చెప్పి నేను మాట ఇస్తూ, నాకు ఇంక చాలా కొద్ది టైమే ఇచ్చారు కాబట్టి 2 మాటలతో నేను ముగిస్తున్నాను. అలాగే చివరిగా ఎట్టి పరిస్థితుల్లో రాజకీయానికి సంబంధించింది నెక్స్ట్ మాత్రం ముఖ్యమంత్రిగా మన పర్సన్ అక్కడ కూర్చోబెట్టేటప్పుడు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకూడదని చెప్పి నేను నాకు ఈసారి ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన ఆర్గనైజర్స్కి, అలాగే కమిటీ ఏర్పాటు చేసిన నాయకులకి, అలాగే జనసేన పార్టీ లీడర్స్కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. కె సూర్యకుమార్ గారు మాట్లాడుతున్నాం.